గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. Hello everybody, my name is Surender and I am from Destination English Institute. మనం ప్రీవియస్ వీడియోస్లో రొటీన్ యాక్షన్స్ గురించి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వాలి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలని డిస్కస్ చేసాము. ఆ క్వశ్చన్స్లో కూడా వాట్తో, వేర్తో, వెన్తో, విచ్తో, హౌతో, హూతో క్వశ్చన్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటికి ఆన్సర్స్ వేరే వాళ్ళు అడిగితే మీరు ఎలా చెప్పాలనేది కూడా డిస్కస్ చేశాము. కానీ ఏ క్వశ్చన్ డిస్కస్ చేసాము ఎక్కువ అంటే డూతో డిస్కస్ చేసాము. స్టార్టింగ్లో డూ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ అంటారు దాన్ని. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది, మీకు తెలుసు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ చేస్తారా అంటే కార్ డ్రైవ్ చేస్తారా మీకు వస్తుందా అంటే రొటీన్ విషయం కదా, యూజువల్ విషయం కదా, రెగ్యులర్ విషయం కదా. కాబట్టి డూతో స్టార్ట్ చేస్తున్నాము. డూ యూ డ్రైవ్ ఏ కార్, మీరు కార్ డ్రైవ్ చేస్తారా అంటే ఏమంటారు? ఎస్ ఐ డ్రైవ్ ఏ కార్, నో ఐ డోంట్ డ్రైవ్ ఏ కార్, ఎస్ ఐ డూ, నో ఐ డోంట్ అంటారు. ఈ డూ ముందు వాట్ డూ యూ డ్రైవ్, ఏం చేస్తారు డ్రైవింగ్ మీరు, వేర్ డూ యూ డ్రైవ్, ఎక్కడ చేస్తారు, వెన్ డూ యూ డ్రైవ్, ఎప్పుడు చేస్తారు, వై డూ యూ డ్రైవ్, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, విచ్ కార్ డూ యూ డ్రైవ్, ఏ కార్ చేస్తారు, హౌ డూ యూ డ్రైవ్, ఎలా చేస్తారు, హూ డ్రైవ్స్, ఎవరు కార్ డ్రైవ్ చేస్తారు. ఇలా క్వశ్చన్స్ అడగడము, వాటికి ఆన్సర్స్ చెప్పడం కూడా నేర్చుకున్నాము. కానీ డూతో అడగడం నేర్చుకున్నాము. ఇప్పుడు హీ షీల గురించి అడిగినప్పుడు ఏమొస్తుంది అంటే డూ రాదు, డస్ వస్తుంది. దానిపైన ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ టీ తాగుతారా అంటే ఏమంటాం? డూ యూ డ్రింక్ టీ కదా, డూ యూ డ్రింక్ టీ. మనం తాగుతామా? డూ వి డ్రింక్ టీ. నేను తాగుతానా? డూ ఐ డ్రింక్ టీ. వాళ్ళు తాగుతారా? డూ దే డ్రింక్ టీ కదా. కానీ హీ షీట్ వీళ్ళ గురించి అడిగేటప్పుడు డూ కాదు, డస్ వస్తుంది. చూడండి, డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని వెంటనే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది, మీకు తెలుసు. సో ఇదే బేస్. మీకు ప్రపంచంలో ఇంతకంటే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతి ఉండదు. మీరు ఏ నౌన్స్ అంటూ, ప్రొనౌన్స్ అంటూ, వర్బ్స్ అంటూ, అడ్వర్బ్స్ అంటూ, కంజంక్షన్స్ అంటూ, ప్రిపోజిషన్స్ అంటూ అన్ని బట్టి పడితే గ్రామర్ వస్తుంది, కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. అంటే సెంటెన్స్ అనేది ఫామ్ చేయడం రాదు. సెంటెన్స్ బేసిక్గా మీరు ఫామ్ చేయడం నేర్చుకుంటే అందులో ఆటోమేటిక్గా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్, అడ్వర్బ్స్ అన్నీ వాడేస్తారు. ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ జరిగిపోవాలి. మీరు వాటిపైన ఫోకస్ చేసుకుంటూ ఉంటే సెంటెన్స్ స్ట్రక్చర్ పోతుంది. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫస్ట్ నేర్చుకొని మాట్లాడుతుంటే ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఆటోమేటిక్గా అందులో పడిపోతాయి. సో దీనికంటే సింపుల్ మెథడాలజీ మాత్రం ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. చాలా సింపుల్ మెథడ్ ఇది. ఇప్పుడు డస్ హీ డ్రింక్ టీ అంటే అతను టీ తాగుతాడా అని. ఈ ప్లేస్లో షీ కూడా ఇలాగే ఉంటుంది అడగడం. హీ గురించి అడుగుతున్నానంటే షీ కూడా ఇలాగే వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్కి కూడా అలాగే వస్తుంది. సో మనం ప్రస్తుతానికి హీని తీసుకుందాం. డస్ హీ డ్రింక్ టీ ఉంది కదా, అతను టీ తాగుతాడా. మరి ఎక్కువ క్వశ్చన్స్ అడగాలంటే డూ ముందు ఏం పెట్టుకోవాలంటే వాట్ పెట్టాలి. వాట్ డస్ హీ డ్రింక్, అతడు ఏం తాగుతాడు అయింది. సింపుల్. ఈ క్వశ్చన్కి ముందు వాట్ పెట్టిస్తాం. వాట్ డస్ హీ డ్రింక్, అతడు ఏమి తాగుతాడు. ఆన్సర్స్ తర్వాత చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం నేర్చుకుందాం. అతడు టీ ఎక్కడ తాగుతాడు అని చెప్పాలి అంటే వేర్ డస్ హీ డ్రింక్ టీ, అతడు టీ ఎక్కడ తాగుతాడో అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడు తాగుతాడు. టైం గురించి అడగాలంటే వెన్ పెట్టేసేయాలి. వెన్ డస్ హీ డ్రింక్ టీ, టీ ఎప్పుడు తాగుతాడు. ఎందుకు తాగుతాడు అని రీజన్ అడగాలంటే వై డస్ హీ డ్రింక్ టీ. ఇంకో క్వశ్చన్ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా క్వశ్చన్స్ అవుతున్నాయి. కమ్యూనికేషన్ అంటే ఏంటి? క్వశ్చన్స్ అడగడము, మనం వేరే వాళ్ళు అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్తారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ చెప్తాము. కమ్యూనికేషన్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అంతే. ఆన్సర్స్ ఎంత ఇంపార్టెంటో చెప్పడం ఎంత ఇంపార్టెంటో క్వశ్చన్స్ అడగడం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఆన్సర్స్ కంటే క్వశ్చన్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. చూడండి, వై డస్ హీ డ్రింక్ టీ, అతడు టీ ఎందుకు తాగుతాడు అనేది. ఇప్పుడు ఏ టీ తాగుతాడు అంటే టైప్ ఆఫ్ టీ గురించి అడగాలంటే విచ్ పెట్టండి, అంతే. విచ్ పెట్టి టీ, విచ్ టీ డస్ హీ డ్రింక్, ఏ టీ తాగుతాడు. వాట్ టైప్ ఆఫ్ టీ డస్ హీ డ్రింక్ అలా అడగవచ్చు. ఓకే, అదే ఇంకో క్వశ్చన్ అడగాలి, ఎలా తాగుతాడు అని అడగాలి. ఏమైపోయింది? హౌ డస్ హీ డ్రింక్ టీ, ఎలా అయిపోయింది కదా. వాట్ అంటే ఏంటి, వేర్ అంటే ఎక్కడ తాగుతాడు, వెన్ అంటే ఎప్పుడు తాగుతాడు, వై అంటే రీజన్ ఎందుకు తాగుతాడు, విచ్ టీ అంటే ఏ టీ తాగుతాడు, హౌ అంటే ఎలా తాగుతాడు. కానీ ఎవరు తాగుతారు అంటే మీకు తెలిసే ఉంటుంది. హూ డస్ అలా రాదు. హూ వచ్చినప్పుడు చూడండి డైరెక్ట్గా డ్రింక్స్ అనాలి. హూ డ్రింక్స్ టీ, ఎవరు టీ తాగుతారు, హూ డ్రింక్స్ టీ. దీంట్లో ఏమర్థమైంది మీకు? డస్ రాదు, డూ రాదు. హూ వచ్చినప్పుడు రొటీన్ విషయం అడిగేటప్పుడు డైరెక్ట్గా V1 SES వస్తుంది. V1 + SES. హూ డ్రింక్స్ టీ, ఎవరు తింటారు. హూ ఈట్స్ ఫుడ్,
ఎవరు నాన్ వెజ్ తింటారు, హూ ఈట్స్ నాన్ వెజ్. ఎవరు క్లీన్ చేస్తారు రోజు, హూ క్లీన్స్ ఎవ్రీడే. అలా క్వశ్చన్ అడగాలి. సో ఇవన్నీ క్వశ్చన్స్ కదా, మరి ఆన్సర్స్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. అతడు టీ తాగుతాడా అంటే బేసిక్ క్వశ్చన్ అయితే డస్ హీ డ్రింక్ టీ కదా. షార్ట్ ఆన్సర్స్ అయితే ఎస్ హీ డస్. ఏదైతే హెల్పింగ్ అప్ ఉందో దాంతోనే ఆన్సర్ చెప్పాలి. ఎస్ హీ డస్ అంటే అవును అతడు టీ తాగుతాడు, నో హీ డజంట్, నో అతడు టీ తాగడు. ఆన్సర్స్ అయిపోయాయి. అదే లాంగ్గా ఇవ్వాలంటే ఎస్ హీ డ్రింక్స్ టీ. ఎస్ వస్తుంది, మీకు తెలుసు కదా, హీ షీట్లకి ఎస్ వస్తుంది. నో హీ డజంట్ డ్రింక్ టీ, అతడు టీ తాగడు. ఇప్పుడు వాట్తో అడిగితే వాట్ డస్ హీ డ్రింక్, వాట్ డస్ హీ డ్రింక్ అని ఎవరైనా అడిగారు, మీరు ఏమనాలి, హీ డ్రింక్స్ టీ, ఎస్ పెట్టాలి. వేర్ డస్ హీ డ్రింక్ టీ, ఎక్కడ తాగుతాడు, హీ డ్రింక్స్ టీ ఎట్ హోమ్. క్వశ్చన్లో ఎస్ రాదు, ఆన్సర్లో వస్తాయి హీ షీట్లకి. వేర్ డస్ హీ డ్రింక్ టీ, హీ డ్రింక్స్ టీ ఎట్ హోమ్. వెన్ డస్ హీ డ్రింక్ టీ అడిగారు, మీరు ఆన్సర్ చెప్పాలి. హీ డ్రింక్స్ టీ ఇన్ ది ఈవినింగ్, ఈవినింగ్ తాగుతాడు. హీ షీట్లకి ఇదే రూల్ ఫాలో అవ్వాలి మీరు. షీ డ్రింక్స్ టీ ఇన్ ద ఈవినింగ్ అనొచ్చు, ఇట్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇట్ డ్రింక్స్ టీ ఇన్ ద ఈవినింగ్ అనొచ్చు. వై డస్ హీ డ్రింక్ టీ, హీ డ్రింక్స్ టీ ఫర్ రిలాక్సేషన్. ఎవరైనా అడిగారు వాట్ టైప్ ఆఫ్ టీ ఆర్ విచ్ టీ డస్ హీ డ్రింక్, ఏ టీ తాగుతాడు, హీ డ్రింక్స్ రెగ్యులర్ టీ. నెక్స్ట్ హౌ అని అడుగుతారు, ఎలా, హౌ డస్ హీ డ్రింక్ టీ, ఎలా తాగుతాడు, హీ డ్రింక్స్ టీ వెరీ హ్యాపీలీ, హీ డ్రింక్స్ టీ విత్ ఫ్యామిలీ. ఎవరు తాగుతారు అని అడగాలంటే హూ డ్రింక్స్ టీ అంటే ఎవరు, సిచ్యువేషన్ని బట్టి ఆ సబ్జెక్ట్ని పెట్టాలి. హీ డ్రింక్స్ టీ. ఎవరు తాగుతారు, హూ డ్రింక్స్ టీ, షీ డ్రింక్స్ టీ. హూ క్లీన్స్ హోమ్, షీ క్లీన్స్ హోమ్, హీ క్లీన్స్ హోమ్, అలా చెప్పాలి. సో మీరు రోజు మాట్లాడుకుంటూ వీటిని అప్లై చేయాలి. విన్నంత మాత్రాన ఇంగ్లీష్ రాదు, విన్న వెంటనే మాట్లాడుకుంటూ అప్లై చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీకు క్లారిటీ వస్తుంది. ఒకటే రోజులో మీరు మిస్టేక్స్ లేకుండా మాట్లాడలేరు, ఇట్స్ నాట్ పాసిబుల్. యూ కీప్ ట్రై చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. మిస్టేక్స్ అవుతాయి, రోజు రోజుకి మిస్టేక్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి, అప్పుడు పర్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. సో స్టార్టింగ్లోనే మిస్టేక్స్ అవుతుంది అని భయపడితే మీరు ముందుకు వెళ్ళలేరు. కీప్ ట్రయింగ్, కీప్ స్పీకింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.